మా ఊరు పీలేరు. మేము వచ్చి పార్వతమ్మ నా పేరు. ఈమె కనకలక్ష్మి కనకవల్లి అనే దుర్గా అనే అలియాస్ అమ్మాయి, వాళ్ళ ఆయన పేరు కేసులు. నాగలక్ష్మి ఫీ స్టాల్ బేకరీ, మదనపల్లి రోడ్డు మిట్టపైన. వీళ్ళు మనల్ని అప్పుడు కొంచెం అమౌంట్ అడిగి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని మేము కష్టాల్లో ఉన్నాం, మా చెల్లికి ఆపరేషను, మా అమ్మకి ఆపరేషను, మా ఆయనకి హెల్త్ బాగాలేదు, మా షాప్ మార్చాలి అట్లా చెప్పి కాళ్ళు పట్టుకొని 18 ఏళ్ళ నుంచి మాతోనే ఉండి సావాసాలు చేసి 35 ఏళ్ళుగా షాప్ ఉంది కదా, ఇల్లు ఉన్నాయి కదా, ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇచ్చాం. అధిక వడ్డీలు అని చెప్పి మా పైన ఆరోపణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మనల్ని టార్చర్ లాగా చూపించి 3 నెలల నుంచి వాళ్ళ ఇంటికి మేము బయట తిరుక్కుంటా వాళ్ళ ఇంటికాడే కూర్చొని బిడ్డలను చదివించుకుంటా సూరిటీ పెట్టిన సాక్ష్యానికి పాపానికి ఇప్పుడు నేను బలైపోయి నాకు చావాలనంత పని కంది. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు. అందుకే మేము ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాము. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్లేస్ రాసి ఇచ్చేసి ఆ అమ్మాయి నైస్గా రేయి జంప్ అయిపోయింది. తెల్లారికి మీకు డబ్బులు ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను, 3 రోజుల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తానని 3 నెలల నుంచి వాళ్ళ ఇంటికాడ కూర్చొని పెట్టి మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చేసింది. ఇంట్లో మా వాళ్ళకి తెలిసి మమ్మల్ని బతకనీయకుండా మమ్మల్ని అయితే చంపేస్తారు. సూరిటీ పెట్టిన పాపానికి వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేసావండి అంటున్నారు. ఏ పక్క సావాలో మాకు అర్థం కాలేదు. ఎక్కడికన్నా పోతే మీరు సివిల్, మీరు కోర్టులో తేల్చుకోపోండి అంటున్నారు. ఎక్కడన్నా పోతే వాళ్ళు లేరు, మీరేమన్నా చేసుకోండి అంటారు. వాళ్ళ బంధువులను అడిగితే మాకు సంబంధం లేదు. వాళ్ళ చెల్లి అడిగితే వాళ్ళు మాకేం సంబంధం, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది వాళ్ళ చెల్లి. మహియన్ అమ్మాయికి చాలా వరకు ఫోన్ పేలు చేశారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, బాండ్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కానీ మాకు హెల్ప్ చేయకుండా పోగా మేము ఇలా వచ్చాం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు, కానీ వాళ్ళు కూడా హస్బెండ్కి తెలుస్తుందని బయట రాకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు నా పరిస్థితి అదే. కానీ నేను ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి మేము చదివించుకోవాలి కాబట్టి మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము బతకలేం. 15 లక్షలు ఇచ్చి మేము ఎంతెంత చేసుకోలేం. ఒకరు 12 లక్షలు, ఒకరు 15 లక్షలు, ఒకరు 6 లక్షలు, ఒకరు 7 లక్షలు, ముసలోళ్ళు ముతుకులు ఎవరి నుంచి ఆఖరికి పోలీసు వాళ్ళు సెక్యూరిటీలతో సహా వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసేసింది. వాళ్ళు కూడా బయట రాలేదు, ఎవరిని వదలలేదు. అది ఆఖరికి ఆ రాయచోట్ల వాళ్ళని కూడా మోసం చేసింది. రాయచోట్ల కూల్ చేసుకునే వాళ్ళ దగ్గర కూడా 6 లక్షలు 7 లక్షలు తీసుకునింది. రేయి జంప్ అయిపోయింది. ఎక్కడని ఎతకాలో తెలియక మేము పోలీస్ స్టేషన్ కాడలో వెళ్తే ఒకే మాట చెప్పారు, కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి అని చెప్పారు. కోర్టు కాడికి వెళ్తే మీకు ఇప్పుడే ఎక్కడమ్మా న్యాయం జరుగుతుంది, ఏదన్నా ఉంటే పోలీసు వాళ్ళతో మాట్లాడి చేసుకోండి అని అంటారు. మేము ఏ పక్క పోవాలి చెప్పండి, మేము ఏడుకని పోవాలి చెప్పండి. బయట వస్తే పరువు పోతుంది, బయట రాకపోతే డబ్బులు రావు. ఎక్కడ పోవాలి మేము చెప్పండి, మాకు న్యాయం ఏదన్నా ఒకటి చేయండి, మా డబ్బులు మాకు తీసేయండి. లేదంటే మేము ఆ పిల్ల మీద మాత్రం సూసైడ్ లెటర్ రాసి మరి నేను చచ్చిపోతాను. నేనైతే కన్ఫామ్గా చెప్తున్నా, నేను టీవీ ముఖంగా చెప్తున్నా. వెంకటరమణారెడ్డి అని ఆయనకి ఇల్లు అమ్మింది, ఇంకొక ముస్లిం ఆయనకు ఒక టీచర్ ఆయనకి ఇల్లు అమ్మినారు, ఇంకొక ఆయనకి వాళ్ళకి ముందు అమ్మిన వాళ్ళకి రాసి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడే మీరు పోయి చేయొద్దని వెంకటరమణారెడ్డి అని ఆయన దగ్గరికి మేము పోయితే ఆయన వచ్చి మా మీద తిరగబడి మీ అమ్మల దెంగ అంటారు, బూతులు మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఆయన మేమేం చేయాలి చెప్పండి, ఆడవాళ్ళు ఏం చేయగలుగుతారనేసి వదిలేస్తే మీరు ఇదేనా మాకు న్యాయాలు చేసేది? ఇట్లైనా 35 ఏళ్ళకి బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తారు, ఉండూరు వాళ్ళకి మాకు న్యాయం చేయరా? అందుకే మేము ఊరు కానీ ఊరికి ఇప్పుడు రాయచోట అనే ఊరే మాకు తెలియదు. అట్లాంటిది ఎత్తుక్కుంటాము వచ్చినాం మేము.